హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసా. ఇదేంటంటే కొత్తగా ఒక శాంతి బిల్ అనేది పార్లమెంట్‌లో పాస్ అవుతుంది గదా! సో, దాని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం కొంచెం ఉంది. అంటే కరెంట్ అఫైర్స్ పర్స్‌పెక్టివ్‌లో ఎలా తెలుసుకోవాలి, నార్మల్ పర్స్‌పెక్టివ్‌లో ఎలా తెలుసుకోవాలన్నది కొంచెం డిఫరెంట్ ఉంటది కాబట్టి, ఆ డిఫరెన్స్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఈ బిల్ ఏంటి? దేని గురించి మాట్లాడాలనుకుంటుంది? యాస్ వెల్ యాస్ ఏ చట్టాలని చేంజ్ చేస్తుంది. ఈ చట్టం వచ్చేసి ఏదో ఒక 2 చట్టాలున్నాయి. ఆ చట్టాలను చేంజ్ చేస్తుంది. సో, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలిది ఇప్పుడే ఎందుకు తేవాలి? వాట్ వాస్ ద రీజన్స్? ఇయన్నీ గూడా ఈ వీడియోలో ఉంటాయి. ఒకవేళ వీటి మీద మీరు ఇంట్రెస్ట్ అయితే యూ కెన్ వాచ్ దిస్ వీడియో. ఓకే. ఫస్ట్ విల్ ట్రై టు టాక్ అబౌట్ ఇండియాస్ న్యూక్లియర్ రీసెట్. ఇండియాస్ న్యూక్లియర్ రీసెట్ అని ఎందుకంటున్నామంటే ఫస్ట్ మీరు చూసుకుంటే వికసిత్ భారత్. వాట్ ఈస్ వికసిత్ భారత్? డెవలప్డ్ ఇండియా. అంటే డెవలప్డ్ ఇండియా ఫ్యూచర్‌లో మనం ఏమవ్వాలనుకుంటున్నాం? డెవలప్డ్ ఇండియా అవ్వాలనుకుంటున్నాం. సో, అందుకోసం మనం ఏం చేసామంటే, డెవలప్డ్ ఇండియా అవ్వాలి అంటే దానికొక టార్గెట్ పెట్టుకున్నాం. 2047 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. 1947కి 2047కి 100 ఇయర్స్ చూసుకుంటే, ఈ 100 ఇయర్స్ లోపు అండర్ డెవలప్డ్ నుండి డెవలపింగ్, డెవలపింగ్ నుండి డెవలప్డ్, కంప్లీట్ డెవలప్డ్ కంట్రీ కింద అవ్వాలి అని చెప్పేసి టార్గెట్. ఓకే. సో, ఈ వికసిత్ భారత్‌లో మనం ఏం కావాలనుకుంటున్నామంట, మనం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే వీఆర్ ట్రైయింగ్ టు గో టువర్డ్స్ క్లీనర్ ఎనర్జీ. ఓకే. క్లీనర్ ఎనర్జీ కోసం ఆహ్, మనం క్లీనర్ ఎనర్జీ తెచ్చుకోవాలని అనుకుంటారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, క్లీనర్ ఎనర్జీ తేవాలంటే వీ క్యాన్ బ్రింగ్ త్రూ ద సోలార్ ఎనర్జీ, వీ క్యాన్ బ్రింగ్ త్రూ ద విండ్ ఎనర్జీ, యాస్ వెల్ యాస్ వీ క్యాన్ బ్రింగ్ త్రూ దిస్ న్యూక్లియర్ ఎనర్జీ. కాకపోతే డ్రీమ్ ఏంటంటే 2047 కల్లా 100 గిగావాట్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాం. కానీ రియాలిటీలో ఇప్పుడున్న పేస్‌లో గనుకెళ్తే అప్పటికల్లా ఎంత జనరేట్ చేయగలుగుతాం? మహా అయితే 16 ఆర్ 20 గిగావాట్స్ మాత్రమే చేయగలం. రిమైనింగ్ అంతా గోవిందా. అసలెందుకు పనికి రాకుండా పోద్దనమాట. సో, అది అవ్వద్దు. అలా అవ్వద్దు. నాకు 100 గిగావాట్సే కావాలంటే మనం కొన్ని చట్టాలను చేంజ్ చేయాలి. సో, దాని గురించే ఈ బిల్ అంతా. ఓకే. శాంతి బిల్ అంతా దాని గురించే. సీ డ్రీమ్ మాత్రం 100 గిగావాట్స్. ఇప్పటిదాకా అచీవ్ చేసింది 8.2 గిగావాట్స్. ఇంకా ఫ్యూచర్ ఇన్ ద లైన్‌లో ఎంతుందంటే అడిషనల్ 6.8 గిగావాట్స్. అంటే ఇది ఇంకొన్ని రోజుల్లో కట్టేస్తామని అంటున్నారు. బట్ ఇన్ రిటర్న్ ఇదంతా ప్రాక్టికల్‌లోకి వచ్చేటట్టు లేదు. ఎందుకోసం అంటే మీకు చెప్తా. ఒక 2 చట్టాలున్నాయి. ఫస్ట్‌దొచ్చేసి అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. ఓకే. 1962లో వి హావ్ బ్రాట్ దిస్ యాక్ట్. ఎందుకంటే మనం అందరం చూసాం. హీరోషిమా, నాగాసాకి మీద యూఎస్ఏ బాంబేసింది. ఎప్పుడు బాంబేసింది? వరల్డ్ వార్ 2 ఆ టైంలో. కానీ అప్పుడేసినా గాని వరల్డ్ వార్స్ టైంలో ఏసిన బాంబు ఇప్పటికి 2025లో గనుక మీరు ఆ ఏరియాకి గనుక వెళ్ళేసి వితౌట్ హావింగ్ ప్రాపర్ పీపీఈ కిట్, మీ దగ్గర పీపీఈ కిట్ లేకుండా మీరు అక్కడికి గనుకెళ్తే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పటికి రేడియేషన్ అక్కడ ఉందన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్ ఉంది. సో, అలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఒక న్యూక్లియర్ డిజాస్టర్ గనక జరిగితే జపాన్‌లో అప్పుడెప్పుడో జరిగింది ఇప్పటిదాకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే, మన దగ్గర గూడా ప్రైవేట్ కంపెనీస్ చాలా వచ్చేసి మనల్ని డిజాస్టర్‌లోకి పంపిస్తాయని భయంతో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే కంట్రోల్ చేయాలని జెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చారు. అంటే ఇట్ మీన్ దట్ స్టేట్ విల్ ఓన్లీ హావ్ ద మోనోపొలీ. నో ప్రైవేట్ ప్లేయర్స్ ఈస్ అలౌడ్ టు డెవలప్ ఆర్ డూ సంథింగ్ రిగార్డింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. మరి న్యూక్లియర్ ఎనర్జీ 100 గిగావాట్స్ అనేది కదా మన టార్గెట్. మరి 100 గిగావాట్స్‌కెళ్ళాలంటే ఓన్లీ గవర్నమెంట్ పెట్టుకుంటే సరిపోద్దా? నో. ప్రైవేట్ ప్లేయర్స్‌కి గూడా అలవెన్స్ ఇవ్వాలి. సో, ఫస్ట్ ఈ చట్టాన్ని అమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అప్పటికి సెట్ అవుతుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చింది. మనల్ని రూల్ చేసి మొత్తం నాశనం చేసింది. అలానే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా ఇండియాకొస్తే ఎందుకంటే వి ఆర్ అట్ నేసెంట్ స్టేజ్. మనకి ఏ రూల్స్ ఎలా ఉంటాయి ఏం తెలీదు. అలాంటి టైంకి ఆహ్, ఆ ఇయర్స్‌కి సెట్ అయ్యే రూల్ అది. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. కానీ ఇట్ వాస్ నాట్ సఫైజింగ్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 2010 ఆన్వర్డ్స్. సో, ఇంకొక చట్టం గూడా ఉంది. ఇంకొక చట్టం ఏంటి అంటే సప్లయర్ లయబిలిటీ రిస్క్. ఇదేంటంటే సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డిజాస్టర్. అంటే ఎవరైతే న్యూక్లియర్ డిజాస్టర్‌కి గల కారణం అయ్యుంటారో అంటే వాళ్ళల్లో ఆ న్యూక్లియర్ ఫ్యూల్ ఈ కంట్రీకి తేవటానికి సప్లయర్స్ ఉంటారు గదా! ప్రైవేట్ సప్లయర్స్. ఆ ప్రైవేట్ సప్లయర్స్ ఎవరైతే తెస్తున్నారో వాళ్ళ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగింది అని అనిపిస్తే మన దగ్గరున్న ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూ చేయొచ్చు. అంటే కోర్ట్‌లో కేసేసేసి వాళ్ళ దగ్గర నష్టపరిహారం తీసుకోవచ్చు. సో, ప్రైవేట్ కంపెనీస్ ఏమనుకున్నాయి? అసలు అవసరం గూడా లేదు. మనం గవర్నమెంట్‌తో పని చేద్దాం. గవర్నమెంట్‌కి గనుక అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎట్లాగో ఇక్కడొచ్చేసి ఎస్టాబ్లిష్ చేయలేరు.
ఫస్ట్ యాక్ట్ పరంగా. కానీ సెకండ్ యాక్ట్ పరంగా గవర్నమెంట్‌కి సప్లై చేద్దాం, మనం సప్లయర్స్‌గా ఉందాము అనుకుంటే, ఆ సప్లయర్స్ ఏదైనా తప్పు చేస్తే ఎన్‌పీసీఎల్ ఏదైతే న్యూక్లియర్ బాడీని మెయింటైన్ చేస్తుందో, అది గనుక డిసైడ్ చేసుకొని ఈ సప్లయర్ వల్లనే ఈ ప్రాబ్లమ్ వచ్చిందని అనిపిస్తే వీడిని కోర్ట్‌లో తీసుకెళ్ళి కేసేసి కొన్ని లక్షల కోట్లు తీసేసుకోవచ్చు. ఇంకొకటి, ఒకవేళ డ్యామేజ్ 10 ఇయర్స్ బ్యాక్ జరిగినా గానీ, అప్పుడు ఎలాంటి రీజన్ అర్థం కాలే. న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేసినోళ్ళ వల్లే ప్రాబ్లమ్ అని. కానీ తర్వాత ఏమని డిసైడ్ చేసుకున్నారు, ఓకే సప్లయర్స్‌దే ప్రాబ్లమ్, సప్లయర్ వల్లనే ఇలా తయారయ్యామని తెలుసుకుంటే వాళ్ళనంటే మనం సూ చేయొచ్చు అని చెప్పారు. సో, ఇలాంటి 2 రూల్స్ తీసుకురావడం వల్ల భయపడిపోయారు. ఇంకొకటి, మనందరికీ తెలుసు న్యూక్లియర్ ఫ్యూయల్ 2008 తర్వాత అమెరికా మన చేత ఒక మంచి ఒప్పందం చేసుకుంది. ఏమని ఒప్పందం చేసుకుంది? న్యూక్లియర్ ఫ్యూయల్ డెవలప్‌మెంట్ చేయాలని అనుకుంటున్నాం. కానీ మీ దగ్గర చేయాలనుకుంటున్నాం అంటే, మన దగ్గర ఈ 2 చట్టాలు ఉండేసరికి భయపడ్డాయి. అఫీషియల్‌గా అయితే 2008 తర్వాత వాళ్ళేమన్నారు, మేము డెవలప్ చేస్తామన్నారు. కానీ 2025 వచ్చింది. ఇంతవరకు ఏమైనా డెవలప్ చేశారా అంటే, దే డిడ్ంట్ ఈవెన్ డెవలప్డ్. ఎందుకంటే 8 గిగావాట్స్ మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. సప్లయర్‌లని ఎక్కడ లోపలేస్తారని భయం. అందుకోసమే అసలు మన న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ముందుకెళ్ళట్లే. సో, దానికోసమే కొత్త బిల్లు తీసుకొచ్చారు. దట్ ఈస్ శాంతి బిల్. ద కీ. ఇది కీ అనమాట. ఎలా? ప్రైవేట్ ప్లేయర్స్ లోపల రావటానికి. ప్రైవేట్ ప్లేయర్స్ ఇండియన్ మార్కెట్‌లోకొస్తారు. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టొచ్చు. ఓకే. దే క్యాన్ ఇన్‌స్టాల్ పవర్ ప్లాంట్స్. దే క్యాన్ మ్యానుఫ్యాక్చర్ పవర్ ప్లాంట్స్. దే క్యాన్ ఆపరేట్ పవర్ ప్లాంట్స్. దే క్యాన్ ఓన్ ద పవర్ ప్లాంట్స్. అంటే వాళ్ళు తీసుకోవచ్చు కూడా. అంటే వాళ్ళ ఓన్‌గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా అవ్వలేదు అనుకో, మనందరికి తెలుసు మారుతి, సుజుకి. ఓకే. మారుతి, సుజుకి అనే కార్ల కంపెనీ ఉంది. ఓకే. ఈ మారుతి, సుజుకి ఏంటి? మారుతి అనేది ఇండియన్ కంపెనీ. సుజుకి అనేది జపానీస్ కంపెనీ. ఇక్కడేమవుతుంది, జాయింట్ వెంచర్ అనొచ్చు. అంటే వీడి దగ్గర మామూలుగా ఒక సైకిల్ లాంటివి ఉండేయి. ఓకే. వీడేం చేశాడు, వాడికి మెషిన్‌లు సప్లై చేయడం మొదలుపెట్టాడు. సో, అది కాస్త కార్ అయిపోయింది. నెక్స్ట్ హీరో హోండా. ఓకే. హీరో హోండా. ఇక్కడేమవుతుంది, ఫారిన్ కంపెనీస్ వచ్చి మన దగ్గర ఎవరితో టై అప్ అయినాయి? హీరో సైకిల్సోళ్ళతో. సో, అలా వీళ్ళేమో మోటార్ సప్లై చేశారు. వీళ్ళేమో సైకిల్ సప్లై చేశారు. హీరో హోండా మోటార్ సైకిల్ కంపెనీ అయిపోయింది. ఇట్ మీన్ దట్ జాయింట్ వెంచర్ కూడా సక్సీడ్ అయింది. సో, ఇక్కడేంటంటే లోకల్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్‌తో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ డైరెక్ట్‌గా వచ్చేసి మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ఆపరేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ చట్టాన్ని చేంజ్ చేయటం. ఓకే. ఫస్ట్ అమెండ్మెంట్ అంటే ఫస్ట్ బిల్లులో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇట్ వాస్ ఆల్సో అమెండింగ్ దిస్ సీఎల్ఎన్‌డి యాక్ట్ 17 దీనికొక క్లాజ్ ఉందంట. ఆ క్లాజ్ గురించే భయపడుతున్నారు. ఆ క్లాజ్ ఏందంటే, సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాడిని తీసుకెళ్ళి లోపలేస్తారని చెప్పా. సో, అలా అవ్వొద్దు అనుకుంటే మనం ఏం చేయాలంట, ఈ సప్లయర్‌లని లోపలేయకుండా ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఏంటి ప్రాబ్లమ్ దేనివల్ల వచ్చిందో తెలుసుకునేటట్టు చూడాలి అని చెప్పేసే ఈ బిల్లు మొత్తం. ఓకే. ద సెకండ్ అమెండ్మెంట్ ఈస్ దిస్. ఓకే. సో, ఇప్పుడు ఇంతకుముందు బిల్లు కంటే ముందు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు బిల్లు కంటే ముందు ఏముందంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎన్‌పీసీఏఎల్ ఆపరేటర్. ఇతను ఆపరేటర్ అయితే ఇతను వీళ్ళకి సమాధానం చెప్తాడు. ఓకే. సో, ఇలా వీళ్ళు గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడేమవుతుంది, ప్రైవేట్ ఫర్మ్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జాయింట్ వెంచర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో, మీ అందరికి ఒక డౌట్ వచ్చుండొచ్చు. ఎందుకోసం ఇంత సడెన్‌గా ఇంత మంచి ఆలోచన వస్తుంది? అంటే మనం న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? సడెన్‌గా ఓన్లీ మన కోసం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటానికేనా? లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి మీ మైండ్‌లో కూడా వచ్చుండొచ్చు. సో, ద మెయిన్ రీజన్ వాస్, మనం వైజాగ్‌లో చూసాం. గూగుల్ ప్లస్ అదాని వీళ్ళిద్దరూ కలిసేసి ఒక డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు. అంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ. అంటే ఫ్యూచర్ జాబ్స్ అన్నీ దేంట్లో ఉంటాయంటే మనందరూ తెలుసు ఏఐ అనే. అంటే రోబోటిక్స్ కానీ, ఏఐ గానీ, ఆ ఏఐ వాళ్ళే మేనేజ్ చేస్తారు. మరి ఏఐ మేనేజ్ కావాలి అంటే మనకేం కావాలి? లార్జ్ డేటా సెంటర్ కావాలి. మరి లార్జ్ డేటా సెంటర్ అంటే ఏంటి? చాలా పెద్ద సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్‌కి కంటిన్యూయస్‌గా పవర్ సప్లై వెళ్తూ ఉండాలి. ఎందుకంటే హ హార్డ్ అమౌంట్స్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ దట్. అవునా? మరి అలాంటి టైంలో ఆ డేటా సెంటర్ మేనేజ్ చేయాలంటే కంటిన్యూయస్ పవర్ సప్లై కావాలి కదా! అదెంత పవర్ తీసుకుంటదనేది మీకు ఎగ్జాంపుల్‌కి ఇస్తా. అదెంత పవర్ తీసుకుంటదంటే 1 గిగావాట్స్ ఆఫ్ పవర్. అంటే జనరల్‌గా ఒక స్మాల్ డేటా సెంటర్ కనుక చూసుకుంటే, ఈ డేటా సెంటర్ అన్నిటికి 1 గిగావాట్స్ ఆఫ్ పవర్. ఈ గిగావాట్స్ ఆఫ్ పవర్ అంటే ఎంత సార్ జనరల్‌గా మన డే టు డే యూజ్ అంటే, హైదరాబాద్ ఉంది చూసారా? మన హైదరాబాద్ సిటీ అంత పెద్ద సిటీకి ఒక రోజుకు కావాల్సినంత పవర్ ఎంత తెలుసా? 1 గిగావాట్. ఒక రోజుకి 1 గిగావాట్ కావాలి హైదరాబాద్ మొత్తానికి. అలాంటిది ఈ డేటా సెంటర్ ఒక్కదానికే 1 గిగావాట్ కావాలి. మరి పాసిబిలిటీ అవుతదా?
అంటే పేరుకు మాత్రం నేను డేటా సెంటర్ తీసుకొచ్చేసాను గూగుల్ యాస్ వెల్ యాస్ అదాని వాళ్ళతో కలిపి నేను డేటా సెంటర్ తీసుకొచ్చేసాను అంటే సరిపోద్దా? అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరిపోదు. ఇట్ నీడ్ టు ప్రొవైడ్ సమ్‌వాట్ మోర్ ఆపరేషనల్ సర్వీస్ ఆల్సో. ఆపరేషనల్ సర్వీస్ అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. మరి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే కష్టమే గదా! మరి క్లీన్ ఎనర్జీ 2047 కల్లా డెవలప్డ్ ఇండియానే గాదు. మనం ఏం చేస్తున్నాం అంటే 2035 కల్లా క్లీన్ ఎనర్జీని గూడా జనరేట్ చేస్తామని చెప్తున్నాం. అంటే 10 ఆర్ 20 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ ఫ్యూల్, లేకపోతే 250 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్, 150 గిగావాట్స్ ఆఫ్ విండ్ పవర్, యాజ్ వెల్ యాజ్ లైక్ వేవ్స్, హైడ్రో పవర్, ఇవన్నిటి విధంగా జనరేట్ చేస్తా అని చెప్తున్నాం. కానీ పాసిబిలిటీ అవుతుందా? ఇట్స్ నాట్ దాట్ పాసిబుల్. అంత ఈజీ కాదు. సో వీళ్ళేమన్నారంటే 1 గిగావాట్ ఒక కంపెనీకి పంపించాలి అంటే వీ నీడ్ లైక్ కాన్స్టెంట్ సపోర్ట్. ఎందుకు? వీళ్ళకి 24/7 పవర్ కనుక సప్లై కనుక అవ్వలేదనుకో ఈ ఏఐ క్యాంపస్ కొలాప్స్ అయిపోద్ది. అంటే కొన్ని లక్షల కోట్లు వేస్ట్ అయిపోద్ది. వాళ్ళ డేటా సెంటర్ కొలాప్స్ అయిపోద్ది. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సడన్గా వాట్సాప్ పని చేయలేదు ఒక 3-4 డేస్కి. మనకేమనిపిస్తుంది? ఏంటి వాట్సాప్ పని చేయకపోతే అల్లకల్లోరం చేసేస్తాం. సో ఎందుకవుతుంది? ఈ వాట్సాప్ మనకి ప్రాపర్‌గా పనిచేయాలంటే అమెరికాలో ఉన్న వాట్సాప్ డేటా సెంటర్ అయితుంది చూసారా? ఆ డేటా సెంటర్‌కి కరెక్ట్‌గా కంటిన్యూయస్ పవర్ సప్లై ఇస్తుండ్రు. ఎవరు? అమెరికా వాళ్ళు. అందుకోసమే అది కాన్స్టెంట్‌గా పనిచేస్తుంది. అలానే మనం కూడా డేటా సెంటర్ పెట్టాలని డైరెక్ట్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకంటే ఈ డేటా సెంటర్ కావాలి అంటే దీనికి ప్రాపర్‌గా 24/7 కార్బన్ న్యూట్రల్ ఎనర్జీ కావాలనుకుంటున్నాం. ఇంకోటి ఇందాక చెప్పినట్టు మనం గ్రీన్ ఎనర్జీ మీదే వెళ్తున్నాం. కానీ గ్రీన్ ఎనర్జీలో సోలార్ పవర్ ఉంది కదా సార్, మరి దాన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. విండ్ పవర్ యూజ్ చేయట్లేదు ఎందుకు సార్ అంటే, సోలార్ పవర్ రాత్రిపూట జనరేట్ అవుద్దా? అవ్వదు. మరి రాత్రిపూట పవర్ జనరేట్ అవ్వనప్పుడు డిస్రప్షన్స్ 1 మినిట్ వస్తేనే మొత్తం అల్లకల్లోరం అయిపోద్దని చెప్పా. అంటే డేటా సెంటర్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సో ఇది రాత్రిపూట పవర్ లేకుండా అయితే ఉండదు. సో కాన్స్టెంట్ పవర్ సప్లై కావాలి. మళ్ళీ విండ్ మిల్స్ కూడా గాలి లేనప్పుడు పవర్ జనరేట్ చేయగలుగుతాయా? లేవు. సో అందుకోసం పవర్ సప్లై ఎవరైనా ఇయ్యగలుగుతారా అంటే ఇట్ వాస్ ఓన్లీ ద న్యూక్లియర్ ఫ్యూల్. మరి మీరు అడిగే ఛాన్స్ ఉంది. ఏమని ఛాన్స్ ఉంది? సార్ న్యూక్లియర్ ఫ్యూల్ చాలా పెద్ద డిజాస్టర్స్‌ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది కదా! మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసాం. భోపాల్‌లో చిన్న చిన్న వేరే కైండ్ ఆఫ్ సైనైడ్ అలాంటి గ్యాస్ ఒకటి యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ ఒక గ్యాస్‌ని మెయింటైన్ చేస్తేనే అది సరిగ్గా మేనేజ్ చేయలేక అక్కడంతా డిజాస్టర్ అయిపోయింది. మరి న్యూక్లియర్ ఫ్యూల్స్ ఎలా సార్ అంటే దానికి ఒక కొత్త సొల్యూషన్ వచ్చింది. ద ట్రెండింగ్ ఆఫ్ దిస్ ఎరా అంటే ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్ ఎరా ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. మన ఒక యూపీఎస్సీలో కూడా ఒక 2-3 ఇయర్స్ నుండి కంటిన్యూస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి ఈవెన్ 2024 యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడిగారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే మనం ఒక పెద్ద కంపెనీ కట్టాం. ఈ రూమ్ అంతా పవర్ సప్లై చేసే న్యూక్లియర్ కెపాసిటీ కనుక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. అంటే ఇది ఎంతంటే 300 గిగావాట్స్ వరకు జనరేట్ చేయగలుగుతాయి. ఓకే. 300 గిగావాట్స్ వరకు జనరేట్ చేస్తే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్‌ని మన కంపెనీ పక్కన పెట్టేసుకొని మన వరకే పనిచేస్తున్నట్టు. అంటే నేను ఒక డేటా సెంటర్ పెట్టా. నేనున్న ఏరియాలో హైదరాబాద్‌లోనే పెట్టా. సో హైదరాబాద్‌లో డేటా సెంటర్ పెట్టా. నా డేటా సెంటర్‌కి మొత్తం పవర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నా తెలుసా? దానిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టి అలా తెచ్చుకోవట్లేదు నేను. ఎందుకంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. సో దాని బదులు నేనేం చేస్తున్నా, ఈ న్యూక్లియర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్‌ని పెట్టుకున్నా. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏం చేస్తది తెలుసా? ఇట్ విల్ ట్రై టు జనరేట్ కాన్స్టాంట్ బేస్ పవర్ సప్లై. బేస్ పవర్ సప్లై కంటిన్యూస్‌గా ఇస్తది. ఒక్కసారి గనుక కంటిన్యూస్ బేస్ పవర్ సప్లై వస్తుందంటే మనకి 24/7 వితౌట్ డిస్రప్షన్ వస్తుందంటే ఆటోమేటిక్‌గా మనకి ఏఐ సెంటర్ ప్రాపర్‌గా రన్ అయిద్ది కదా! సో అందుకోసమే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ తీసుకొస్తారు. సరే ఇదంతా బాగుంది కదా సార్ అంటే, మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రావాలంటే ఇన్ని రోజులు ఏం చేసాం? సప్లయర్స్‌ని లోపలేస్తామని చెప్పాం. సో అందుకోసం ఈ చట్టం మారుస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? అసలు ఎందుకు స్టార్టింగ్ నుండి ఈ చట్టాన్ని మార్చాలి? ఈ బిల్ ఏంటిది? బిల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఫస్ట్‌ది ప్రైవేట్ ప్లేయర్స్‌ని అలౌ చేయాలి. దాని తర్వాత లయబిలిటీ ఉన్న వాళ్ళని అంటే చేంజ్ తీసుకురావాలి అనని. అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉండొద్దు అని చెప్పేసి. ఆపరేటర్‌నే ప్రాపర్ రెస్పాన్సిబిలిటీలో వెయ్యాలి అని చెప్పేసి. ఓకే. సో నెక్స్ట్ అసలు ఇదంతా కాకుండా థర్డ్‌ది ఏంటంటే ఈ బిల్‌లో
మరి వాళ్ళు అంత ఈజీగా తప్పించుకుంటే సార్, తప్పించుకొని మమ్మల్ని అందరినీ నష్టాల్లోకి చేసేసి ఇండియాలో న్యూక్లియర్ డిజాస్టర్ గనుక తెస్తే కొన్ని వందల సంవత్సరాలు ఈ ఏరియాలో జీవం అనేది ఉండకుండా పోద్దిగా సార్. మరి దానికేంది పరిస్థితి అనొచ్చు మీరు. సో, అందుకోసం వీళ్ళేం చేస్తున్నారు, ఇండిపెండెంట్ ఎంపవర్డ్ రెగ్యులేటర్, ఒక కొత్త రెగ్యులేటర్‌ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. ఇక్కడేంటంటే డీఐఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఏఈఆర్‌బీ ఉంటది చూసావా? ఈ ఏఈఆర్‌బీ ఏంటంటే ఆపరేటర్‌గా పనిచేస్తదనమాట. సో, అది ముందే స్టాండర్డ్స్ చెప్తది. ఈ స్టాండర్డ్ ఉంటేనే మా దగ్గర పెట్టండి. ఈ స్టాండర్డ్ ఉంటేనే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్‌ని తీసుకొచ్చి మీ ఏఐ సెంటర్ పక్కన లేకపోతే ఎక్కడన్నా పవర్ కావాల్సిన వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇలా ఇంత స్టాండర్డ్ లేకపోతే మీరు తీసేయాలి అని చెప్తది. ఇట్ మీన్ దట్ ఏఈఆర్‌బీ ఏం చేస్తదంటే స్టాట్యుటరీగా ఉండి పార్లమెంట్‌కి అకౌంటబుల్‌గా ఉంటుంది. సో, దానివల్ల ఏమైనా తప్పు జరిగిందనుకో రాజకీయ నాయకులు గాని, అందరూ గాని ఎవరిని అడగొచ్చు? ఏఈఆర్‌బీని అడగొచ్చు. సో, ఏఈఆర్‌బీ ఏంటంటే ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. ఇండిపెండెంట్ ఎంపవర్డ్ రెగ్యులేటరీ బాడీ. సో, థర్డ్ ముఖ్య ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ బిల్ ఈస్, వన్ ఈస్ అలౌయింగ్ ప్రైవేట్ ప్లేయర్స్, సెకండ్ ఈస్ అమెండింగ్ ద సెకండ్ రూల్ 2010 రూల్, యాస్ వెల్ యాస్ థర్డ్ వన్ ఈస్ ఇంక్లూడింగ్ ద ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీ. సో, ఇది మనం తెలుసుకోవాల్సింది. సీ దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అనుకున్నట్టు 15 బిలియన్ పార్ట్నర్‌షిప్ ఎవరైతే తీసుకొచ్చారో అదానీ ప్లస్ గూగుల్, అది సక్సీడ్ అవుతది. దానివల్ల లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్స్ జరుగుతాయి. సో, అందుకోసమే ఈ బిల్లు తీసుకొచ్చారు. సో, మనం ఏమనొచ్చు, గవర్నమెంట్‌ని ఈసారి పొగడొచ్చు. మొన్న మహాత్మా గాంధీ నరేగా దగ్గర తిట్టాం గదా! సో, ఇక్కడ మాత్రం పొగడొచ్చు. వీళ్ళు మొగాలురా బుజ్జి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారని. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గనుక వచ్చాయనుకోండి, ఫ్యూచర్‌లో ఏమైద్దంటే ఎనర్జీ డిమాండ్ ఎక్కువుంటుంది. ఎనర్జీ డిమాండ్ ఎక్కువ గావాలి. ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్, నేనొక ప్రైవేట్ ప్లేయర్ అయ్యుండి, నేను గనక పవర్ జనరేట్ చేస్తున్నా అనుకో, ఇన్ని రోజులు ఏం చేస్తా, ఒక సెంట్రలైజ్డ్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, స్టేట్ గవర్నమెంట్ పవర్ ప్లాంట్స్ లేకపోతే ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాలనమాట. అదే కనుక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గనుకుంటే, నేను ఇండివిడ్యువల్‌గా నా కంపెనీకి సంబంధించిందే పెట్టుకుంటా అని చెప్తాం. ఇంకొకటి ప్రధానమంత్రి సోలార్ రూఫ్ అని చెప్పేసి బిజ్లీ ముఫ్త్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఓకే. సూర్య ఘర్ బిజ్లీ ముఫ్త్ బిల్ అని ఒకటి తీసుకొచ్చారు. ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు. సో, దాంట్లో ఏంటి, మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోమంటారు. ఎందుకు ఇలా పెట్టుకోమంటారు తెలుసా? ఫ్యూచర్‌లో ఏఐ వస్తే అందరికి ఎలక్ట్రానిక్ డివైస్‌లు కావాలి. ఎలక్ట్రానిక్ డివైస్ కావాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి. సో, సెంట్రలైజ్డ్ వే ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకోసమే డీసెంట్రలైజ్. మీ ఇంటికి సంబంధించిన పవర్ మీ ఇంటి పైనే ఉంటుంది. ఎలా ఉంటుంది? సోలార్ ప్యానెల్స్. ఇయన్నీ గ్రిడ్‌కి కనెక్ట్ అయిపోతాయి. సో, అలానే ఇంకొక ఛాన్స్ కూడా అంటే ఇందుట్లో కూడా చూడండి, క్లీన్ ఎనర్జీ అయితే జనరేట్ చేస్తుంది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. కాకపోతే ఏంటి, ఇవి గ్రిడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయా? డైరెక్ట్‌గా వాళ్ళ కంపెనీ వరకే కనెక్ట్ అయ్యి ఉంటాయా అంటే, వాళ్ళ కంపెనీ వరకు కనెక్ట్ అయ్యి ఉంటది. లేకపోతే ఓన్లీ గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటదనేది వి షుడ్ డిసైడ్. అంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇప్పటి నుండి. ఓన్లీ వాళ్ళ కంపెనీకే కనెక్ట్ అయితే ఇట్ విల్ నాట్ బి హెల్ప్‌ఫుల్. అది గనుక గ్రిడ్‌కి గనుక కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమైద్ది, గ్రిడ్‌కి కూడా కాన్స్టెంట్ పవర్ సప్లై అయిపోద్ది. అంటే ర్యాండమ్‌గా మనకి పవర్ కట్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే. దిస్ వాస్ ద రిగార్డింగ్ బిల్ అనమాట. న్యూ శాంతి బిల్ 2025. మీకైతే అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళొకసారి రివైజ్ చేయండి.